ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి నెంబర్ 1 గా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ 1 గా హైదరాబాద్ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పజెప్పి మేము జరిగినాం, పక్కకుండి చూస్తా ఉన్నాం, అన్ని గమనిస్తా ఉన్నాం, మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. ఇవాళ తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నారు, గమనిస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి దాదాపుగా 70 ఏళ్లు తెలంగాణ తెచ్చిన నాయకుడు, 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈ రోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది, మాకు కూడా నోరుంది, మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు, ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తా ఉన్నాం. 100 రోజుల వరకు కూడా భరిస్తాం, ప్రజల కోసం భరిస్తాం. కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ ఆప్ ఈంట్ సే మారేంగే तो हम पत्थर से जवाब देंगे, ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది. మార్చి 17 దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.